శశి, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. తాళి. బావా, నువ్వు కలకన్నావా? మన ఫస్ట్ నైట్ ఇప్పుడే కాదు అలివేణి. కృష్ణవేణి హాల్లోనే ఉంది మయూరి. ఇప్పుడేం చేద్దాం శశి? కృష్ణవేణి హాల్లో నుంచి వెళ్ళిపోతే తప్ప మన ప్లాన్ వర్కౌట్ అవ్వదు. అయ్యో, ఈ కృష్ణవేణి కాళీవేణి శోభను ఆపకుండా సెక్యూరిటీగా ఉందా ఏంటి?
కొంపతీసి మనం శోభనం చెడగొట్టే ప్లాను కృష్ణవేణికి ముందే తెలిసిపోయిందా? ఎలా తెలుస్తుంది శశి? సరే, ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యో శశి, ఆలస్యమైతే అక్కడ శోభనం జరిగిపోతుంది. మన వాడసలే రొమాంటిక్ ఫెలో, అస్సలు ఆగలేడు మయూరి. మయూరి, కృష్ణవేణి హాల్లో ఉన్న లైట్ స్విచ్ ఆఫ్ చేయడానికి వెళ్తుంది. అంటే మనం చేయాల్సిన పని కృష్ణవేణి చేస్తుంది. ఆ స్విచ్ ఆఫ్ చేస్తే అరవింద్ అలివేణిల రూమ్ లో లైట్. ఓ మై గాడ్, అల్విని అల్విని లే, కరెంట్ వైర్ తెగింది, షార్ట్ సర్క్యూట్, త్వరగా పద. అలివేణి, అరవింద్, బయట ఎవరో తలుపేశారు. తలుపు తీయండి. అమ్మా, అక్క, అరవింద్, ఏమైంది? అమ్మా, ఏమైంది? ఏమైంది? అరవింద్, ఏమైంది? అమ్మా అలివేణి, ఏమైందమ్మా? మా రూమ్ లో షాక్ సర్క్యూట్ అయింది బాబాయ్. వీరభద్రం, ముందు వెళ్ళి ఆ మెయిల్ నేను ఆఫ్ చేసిరా. వెళ్ళు వెళ్ళు. అలాగే అన్నయ్య. అమ్మా అలివేణి, మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా. అరవింద్, అసలు ఏమైంది అరవింద్? అదే నాకు అర్థం కావట్లేదు వదినా. వీరభద్రం, నీకు ఎలక్ట్రికల్ వర్క్ తెలుసు కదా? తెలుసు అన్నయ్య. ఒకసారి చూడు ఏమైందో. అలాగే. ఏమైంది వీరభద్రం? ఆ స్విచ్ బోర్డులో వైర్ లూజ్ అయినప్పుడు స్విచ్ ఆన్ గానీ ఆఫ్ గానీ చేయడం వల్ల అలివేణి అరవింద్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ అయిందన్నయ్య.
వైర్ కింద పడింది కాబట్టి సరిపోయింది అన్నయ్య. అదే బెడ్ మీద పడుంటే అలివేణి అరవిందులకి పెద్ద ప్రమాదం జరిగేది. అంతేకాదన్నయ్య, అది అగ్ని ప్రమాదం జరగడానికి లీడ్ అయ్యి ఇల్లు మొత్తం కాలిపోయేదన్నయ్య. ఏందయ్యా ఇట్టా జరిగింది? అల్లుడు అమ్మాయి పుట్టింటికొచ్చిన మొదటి రోజే ఇంత అపశకునం జరగడమేంది? అల్లుడు గారు, ఊళ్ళో అందరి దిష్టి మన అమ్మాయి మీదే పడింది, అందుకే ఇలా జరుగుంటుంది. అయితే పొద్దున్నే అమ్మవారి గుడికెళ్ళి టెంకాయ కొట్టి అక్కడే దిష్టి తీద్దాం. సరే బాబు అరవింద్, నువ్వేమీ అనుకోకు. ఈ రాత్రికి అమ్మాయి మా రూమ్ లో పడుకుంటుంది, నువ్వు మా వీరభద్ర రూమ్ లో పడుకో. అలాగే మావయ్య. అసౌకర్యం కల్పించినందుకు క్షమించు బాబు. అయ్యో, అదేంటి మావయ్య అంత మాట అన్నారు? ఇది నా ఇల్లు. అచ్చరే, అసలు ఈ టైంలో షార్ట్ సర్క్యూట్ అయ్యేలా స్విచ్ ఎవరు ఆన్ చేశారు? అవును, హాల్లో స్విచ్ ఎవరేశారు? మీలో ఎవరైనా బాత్రూమ్కి వచ్చి స్విచ్ చేశారా? మామయ్య, అది నా రూమ్లోకి వెళ్తుంటే హాల్లో లైట్ ఎందుకని ఆ స్విచ్ని నేనే ఆఫ్ చేశాను. సారీ మామయ్య. మరి ఇంతసేపు స్విచ్ ఎవరు ఆఫ్ చేశారంటే సైలెంట్ గా ఉన్నావేంటి? సరే, మేం వచ్చేసరికి ఆ తలుపు గడియ బయట నుంచి వేసింది. వాళ్ళేమో భయంతో తలుపు కొడుతున్నారు. అసలు లోపల మీరుండగా బయట తలుపు గడెవరేశారు? ఏమో, నాకు తెలీదు. గడి మాత్రం నేనే తీశాను. అబ్బా, అయిపోయింది కదా, ఇక దాని గురించి డిస్కషన్ ఎందుకు, వదిలేసేయండి. అమ్మ కృష్ణవేణి, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే చిన్న మామయ్య. వంశీబాబు పడుకున్నాడమ్మా? ఆయనకు ఒకసారి నిద్ర పడితే మధ్యలో ఎంత డిస్టర్బెన్స్ అయినా లేవరత్తయ్యా. సరేనమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. అయ్యో రామా, బొట్టు చెరగలేదు, చీరంచులు నలగలేదు, అంటే శోభనం జరగనట్టే. నేను స్విచ్ ఆఫ్ చేస్తే అలివేణక్క రూమ్ లో షార్ట్ సర్క్యూట్ ఎలా అయింది? నాకు అర్థం కావట్లేదు. శేసి, మనం అనుకున్నట్టుగాని అరవింద్ అలివేణిల శోభనం జరగలేదు. ఆ మ్యాటర్ మనకే కాదు, ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. నా కూతురు అలివేణి శోభనం జరగకుండా కరెంట్ షార్ట్ సర్క్యూట్ ప్లాన్ చేసింది నువ్వే కృష్ణవేణి. నన్ను కొడుతున్నావు? సరే, కొడితే కొట్టేవులే గాని చూడు, లక్ష్మీనారాయణ అంత తొందరగా మేనకోడల మీద అనుమానపడే మనిషి కాదబ్బా. అన్నీ ఓపిగ్గా చూసి 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 అప్పుడు ఆఖరికి బర్స్ట్ అవుతాడు. అది నాకు తెలుసు. ఈ కరెంట్ షార్ట్ సర్క్యూట్ ప్లాన్ బరస్ట్ అవ్వడానికి
ఫస్ట్ స్టెప్ అవుతుంది శశి. అయ్యో యు ఆర్ గ్రేట్ మయూరి. దొంగలా వెళ్ళి స్విచ్ బోర్డు విప్పి మొత్తం ప్లాన్ చేసింది నువ్వు. చేస్తే చేశాను కానీ పాపం అరవింద్కి ఏమన్నా జరుగుతుందేమో అని భయపడ్డాను మయూరి. కృష్ణవేణి, అసలు సిసలు కథ ఇప్పుడు మొదలయ్యింది. ఆ షార్ట్ సర్క్యూట్ వైర్ తెగి బెడ్ మీద పడుంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుంటేదో దినా. అవును బావు గారు, ఏదో దేవుడు మన వైపు ఉన్నాడు కాబట్టి అరవింద్ అలవేణులు సేఫ్గా ఉన్నారు. శశి, ఇంకొదిలే. అలాగే అక్క. ఫస్ట్ నైట్ అత్తారింట్లో సరదాగా సంతోషంగా గడుపుతారని పంపిస్తే ఇలా అయిందేంటి సృజన్? రత్న, ఏదో మిస్టేక్ జరిగిపోయింది. దాని గురించి నువ్వు ఆందోళన పడకు. అందరూ క్షేమమే కదా. నిజమే సృజన్, కానీ ఇంత పెద్ద ప్రమాదం కదా, క్యాషువల్గా తీసుకోలేకపోతున్నాను. విచిత్రం ఏంటంటే వదినా, మన కృష్ణవేణి స్విచ్ చేయడం వల్లే ఆ ప్రమాదం జరిగింది. మేడం మేడం, హాల్లో లైట్ ఎందుకని నేనే ఆఫ్ చేశాను. అది షార్ట్ సర్క్యూట్ అవుతుందని నేను ఊహించలేదు. అమ్మా కృష్ణవేణి, పొరపాటున జరిగిన దానికి నువ్వేం చేస్తావు? రత్న, లీవ్ ఇట్. కృష్ణవేణి, నువ్వెళ్ళు. రత్న, చెప్పండి అత్తయ్య. గండం తప్పిపోయింది కదా, దాని గురించికి వదిలేసేయండి. అరవిందు ఈ ఇన్సిడెంట్తో టెన్షన్ పడుతూ ఉంటాడేమో. వాడితో ఒకసారి ఫోన్లో మాట్లాడండి. అలాగే అత్తయ్య. అరవింద్ అలివేణులకు ఏదైనా హనీమూన్ ట్రిప్పు ఏర్పాటు చేయండి. పిల్లలకు ఏది కావాలో అడిగితే అది మనం ఇస్తాం, కాని వాళ్లకది పెద్ద సంతృప్తిగా ఉండదు. అదే పిల్లలు అడగకముందే వాళ్ళకేది కావాలో అదిచ్చామనుకో, వాళ్ల సంతోషానికి పట్టపగ్గాలుండవు. అమ్మా నాన్న అడక్కముందే అన్నీ ఇచ్చారని వాళ్ళు సంతోషపడతారు. వాళ్ల కళ్లల్లో సంతోషం చూసి మనకు ఎనలేని తృప్తి. కాదంటావా రత్న? అత్తయ్య, మీరు చెప్పింది నిజం. అమ్మా, నేనిక్కడ శోభనం జరగకుండా చెడగొడదామనుకుంటే బోర్డు సలహాలిచ్చి మా ప్లాన్ వర్కౌట్ కాకుండా చేస్తున్నా. మయూరి, మీరు వెళ్ళండి. అలాగే వదినా. సారీ అక్క, మీ సంతోషానికి నేనే అడ్డుపడ్డాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అక్క. వరం, ఏందమ్మా? ఏమే రాత్రి అలివేణ్ణి గమనించావా? గమనించేదేంటి? అదేనే శోభనం సంగతి. ఏంటి అలా చూస్తున్నా? ఏమ్మా, ఇవన్నీ తెలుసుకోవడం నీకు అవసరమా? ఓసిని అమ్మ కడుపు మాడా, నేను తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారే? రాత్రిరా ఈ కరెంటు గొడవకు ముందు ఏమీ జరగలేదే వరం. ఏమ్మా, శోభనం జరగలేదు సరే, నీ బాధ ఎందుకు చెప్పవే?
కృష్ణవేణి భర్త వంశీబాబు, అలివేణి భర్త అరవింద్ బాబు ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములు అనుకున్నాను. కాదట కదా? అక్కా చెల్లెళ్ళు తోడుకోడళ్ళైనా కృష్ణవేణిదే పై చెయ్యి అంటాను. ఈ ప్రెసిడెంట్ వాళ్ళ మాటలు వింటే మనుషులు వాళ్ళ మనసులు కూడా కలుషితం అవుతాయి. చేసి ఏమే, జమీందారింటికి అరవింద్ మేనలుడైనా కొడుకులా పెంచి పెద్ద చేశారు. ఆస్తిలో అరవింద్కి వాటా ఉంటుంది కదా. కృష్ణవేణి మొగుడు పిచ్చోడు. వాళ్ళిద్దరికి పిల్లలు పుడతారో లేదో తెలీదు. పెళ్ళైన వెంటనే మన అలివేణికి కడుపు పండిందే అనుకో, జమీందార్ ఆస్తికి అలివేణికి పుట్టే బిడ్డే కదా వారసుడయ్యేది. ఏమైనా కృష్ణవేణికి పిల్లలు పుట్టరు, ఇది ఖాయం. అందుకే అలివేణికి శోభనం అయితే, దాని కడుపు పండితే అత్తింట్లో దానికి గౌరవం దక్కుతుంది. వారసునిచ్చినందుకు రత్నప్రభ అలివేణ్ణి నెత్తి మీద పెట్టుకు చూసుకుంటుంది. అప్పుడు మన అలివేణిది ఇంట్లో పై చేయి అవుతుంది. ఎలాగైనా శోభనం అయిపోతే బాగుంటుందని నా ఆరాటం. లక్ష్మీనారాయణ గారు నమస్తే. సుజన్ గారు నమస్తే. ఏం లేదు లక్ష్మీనారాయణ గారు, కొడుకు కోడల్ని హనీమూన్కి లండన్కి పంపిద్దామని ప్లాన్ చేశాం. ఏంటి, హనీమూన్ లండన్ కా?